సో చూస్తున్నాం కదా, ఇది మరి షాద్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి పోటీ అయితే హోరాహోరీగా కొనసాగుతుంది. నాయకుల మధ్య కావచ్చు, పార్టీల మధ్య కావచ్చు. నువ్వా నేను అన్నట్లుగా ఒకరికొకరు ప్రచారంలో ముందుకు వెళ్తా ఉన్నారు, దూసుకెళ్తా ఉన్నారు. మాట్లాడితే మనతో పాటు మరికొంతమంది మహిళా నాయకులు, బీసీ సంఘానికి సంబంధించినటువంటి షాద్నగర్ నియోజకవర్గ మహిళా నాయకురాలు వరలక్ష్మి కూడా ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వారు దేనికోసము పోరాటం చేస్తున్నటువంటిది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఎట్లా ఉండబోతుంది షాద్నగర్ మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్నాయి మరికొద్ది రోజుల్లోనే. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి ప్రధానంగా అంటే ఏం చెప్తారు? ప్రధానంగా అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లో శాంక్షన్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది. వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని ప్రతి ఒక్కరు నేను బయట క్యాన్వసింగ్కి వెళ్ళినప్పుడు కూడా అడగడం జరుగుతున్నది. ఏంటి దాని యొక్క సమస్య ఏంటి, మీరు ఇంత ఖచ్చితంగా ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, మీకు తెలియనిది ఏముందమ్మా, ఒకవేళ మా ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఇంటి ఓనర్స్ యజమానులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ శవాన్ని ఇంట్లోకి రానివ్వట్లేదు, అక్కడి నుంచి అట్టే తీసుకెళ్ళండి లేకపోతే వాకిట్లో ఉంచండి అంటున్నారు. అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇంకా అదొకటి తప్పకుండా ఉండాలి. ఇప్పుడు బీసీ నుంచి కూడా బీసీ మహిళలు అని అంటున్నారు. నేను ఒక బీసీ మహిళగా అడుగుతున్నది ఏంటంటే, మరి బీసీ మహిళ వచ్చినప్పుడు ఒక మహిళ 10 మందిలో నిలబడి మాట్లాడేటటువంటి ఒక మహిళను ఎన్నుకోవాలని నేను అన్నాను. మరి కొడుకులున్న పెళ్లి కాని కొడుకులు అయితేనేమో వాళ్ళ అమ్మల్ని నిలబెట్టడము, ఒకవేళ భార్యలకు అవకాశం వస్తే భార్యలను నిలబెట్టి వీళ్ళు నామమాత్రానికి 10 రోజులు ఎన్నికల్లో వాళ్ళని భార్యలను కానీ తల్లులను కానీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళని ఈ ఎలక్షన్ల వరకు నిలబెట్టి గెలిచిన తర్వాత వాళ్ళని మళ్ళీ 5 ఏళ్ల వరకు వాళ్ళని కనిపించకుండా ఇంట్లోనే కూర్చోబెడుతున్నారు. కొంతమంది మహిళలు ఏమంటున్నారు అంటే, అదే మహిళను మీరు ఎక్కడైతే ఇప్పుడు 10 మందిలోకి వచ్చి మాట్లాడగలిగే మహిళను పెట్టినట్టయితే మా సమస్యలు 24/7 మధ్యరాత్రిలో ఫోన్ చేసినా కూడా వాళ్ళు మాట్లాడగలుగుతారు, మాకు సహాయం చేయగలుగుతారు. మీరు ఈ యొక్క అవకాశము అలాంటి మహిళల్ని మీరు ముందుకు తీసుకొస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొంతమంది మహిళలు అడగడం జరిగింది. ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్ సమస్యల మీద చాలా బాధాకరం అనిపించింది నాకు. దీని మీద కూడా నేను అడగడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే శంకరన్నను కూడా, అన్నగారు కూడా 100% ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా రోడ్లు కానివ్వండి, ఇంకా కొన్ని ప్లేస్లలో వాటర్ ఫెసిలిటీస్ కానీ, డ్రైనేజెస్ కానీ ఇంకా కొద్దిగా చాలా 85% అయిపోయింది. ఇంకొక 15% కూడా అది కూడా చేయాలని అనుకుంటున్నాడు శంకరన్న. గత 10 ఏళ్ళు కూడా మన అదృష్టం ఏంటంటే బీసీ నియోజకవర్గంలో ఈ బీసీ నినాదం లేవనెత్తినప్పటి నుంచి కూడా గత 10 ఏళ్ల నుంచి కూడా మన బీసీ ముద్దుబిడ్డ అంజయ్ యాదవ్ అన్నగారు చేసిండ్రు ఒక ఎమ్మెల్యేగా. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఒక బీసీ బిడ్డనే, మన పార్టీలు ఏవైనప్పటికీ కూడా వ్యక్తులను చూస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ప్రతి పార్టీలో డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నప్పటికి కూడా, డబ్బులు తీసుకున్నా కూడా మాకు నిజమైనటువంటి నాయకుడు, మాకు 24 గంటలు మాకు అందుబాటులో ఉన్న నాయకుడిని మేము వెన్నుకుంటాము, మాకు అలాంటి వ్యక్తులే కావాలి అని ఇప్పుడు ప్రతి ఒక్క చదువురాని మహిళ కూడా అసలు వాళ్ళు మాట్లాడే విధానము అసలు చాలా నాకు సంతోషం అనిపిస్తుంది. నా నియోజకవర్గంలోనే మరి ప్రతి మహిళ ఇంత బాగా తను ఏ చదువు రానప్పటికీ కూడా తన ఓటును వినియోగించుకునే తీరులో తన యొక్క అభిప్రాయాన్ని తను బయటకు వచ్చి వెళ్ళబుచ్చుతున్నది. అమ్మ మాకు ఏ పార్టీ అయితే ఏముంది, మాకు సేవ చేసేటటువంటి పలానా వ్యక్తి ఉన్నాడు, ఆయనకే ఓటేస్తాం మేము, మాకు పైసలు ఇస్తే మేము తీసుకుంటాం, కానీ మేము ఓటు వేయాలనుకున్న ఆయనకే వేస్తామంటున్నారు. చూడండి, అది చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. ఈ యొక్క ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్లు మాత్రం ఎవ్వరు ఇప్పుడు బీసీ చైర్మన్ మన నియోజకవర్గంలో వచ్చినప్పటికీ వాళ్ళు ఇది ఫస్ట్ సమస్యగా ముందుకు తీసుకొని వాళ్ళు ఇది జయప్రదం చేయాలని నేను నా షాద్నగర్ నియోజకవర్గం తరఫున ఒక మహిళా పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాల తరఫున, బీసీ తరఫున నేను కోరుకుంటున్నాను. ఇది కానీ ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది. మీరు మంచి మాట చెప్పారు. ఎక్కడైనా కూడా ఇప్పుడు మహిళ నిలబడితే మహిళ నా 10 రోజుల వరకే లైమ్ లైట్ లో కనిపిస్తూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ ఆ ప్లేస్ లో వాళ్ళ భర్త గానీ అన్ననో తమ్ముడు వచ్చి కూర్చుంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, ముఖ్యంగా ఒక మహిళా నాయకురాలిగా షాద్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి రేపు బీసీ మహిళ ముఖ్య చైర్మన్ ఒకవేళ అయితే గనక మహిళలు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, షాద్నగర్ మున్సిపాలిటీ ఉన్నటువంటి మహిళలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? షాద్నగర్ మున్సిపాలిటీలో మహిళ వచ్చిందంటే చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే ఈ మహిళా గ్రూపులు కావచ్చు, మరి ఇంకేంటి ఈ డబుల్ బెడ్రూమ్ల విషయంలో కావచ్చు, మరి ప్రతి ఒక్కటి కూడా ఒక మహిళ చైర్మన్ అయితే ఒక చదువురాని మహిళ కూడా వెళ్ళి
తన యొక్క మాటలు, తన యొక్క బాధలు చెప్పగలుగుతుంది. ఇప్పుడు నామకరణానికి ఇప్పుడు బీసీ మహిళను తీసుకొచ్చి మేము కూర్చోబెట్టినాము, ఈ రోజు కనిపించింది, శాల్వాలు కప్పినామా, పేపర్లకు వచ్చినామా, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఆమెను చైర్మన్గా మున్సిపల్ ఆఫీస్లో కూర్చోబెట్టినామా కాకుండా ప్రతిరోజు ఏ మహిళ అయితే ఇప్పుడు మేము ఎన్నుకుంటున్నామో ఆ మహిళనే 5 సంవత్సరాలు కూడా ప్రతిరోజు ఆన్ డ్యూటీలో ఉండేటట్టు చూడాలని నా ఒక కోరిక. ఎందుకంటే రేపు నేనే కావచ్చు, ఒక చదువురాని మహిళ ఈరోజు ఒక పార్టీ గురించి కాకుండా ఒక వ్యక్తి, తను ఎన్నుకునే వ్యక్తి కరెక్ట్గా ఉండాలని ఎంత బాగా ఆలోచిస్తుందో, మరి తన యొక్క సమస్య కూడా 24/7 ఏ అర్ధరాత్రి అయినా ఒక ఫోన్ చేస్తే తను లేచి వచ్చి ఆ ఇంటి ముందు నిలబడేటటువంటి ఒక మహిళ, బీసీ మహిళ అయితే చైర్మన్గా అయితే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మన శంకరన్న కావచ్చు, మన టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నా బీసీ అన్నదమ్ములు ఉన్నారు. నేను కోరుకునేది ఒక్కటే, అన్న మీరు ఏ ఆలోచన అయితే మీరు పెట్టుకున్నారో, ఒక బీసీ మహిళ వచ్చినప్పుడు మీరు ముఖ్యంగా ఆ మహిళ ఒక 12 గంటల రాత్రి కూడా సమస్య వచ్చిందని ఒక ఫోన్ చేస్తే తను ఒంటరిగా వచ్చి ఆ మనిషి దగ్గర నిలబడేటటువంటి ధైర్యం ఉన్నటువంటి మహిళను ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు నామకరణానికి ఆ మహిళను చూపిస్తూ 5 ఏళ్ల పాలన మీరు చేయడం అనేది కొంచెం నాకు కూడా బాధాకరంగా ఉంది. అలాంటి ఆలోచనలు మీరు కొంచెం పక్కన పెట్టి ధైర్యంగా ఒక 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉండేటటువంటి ఒక బీసీ చైర్మన్, మహిళా చైర్మన్ ఎన్నుకోవాలని నేను మనస్ఫూర్తిగా శంకరన్నకు కావచ్చు, ఇక్కడ అంజయ్య అన్న కావచ్చు, మరి ఇక్కడ ఇంకా బీజేపీ శ్రీవర్ధన్ అన్న కావచ్చు, వెంకటేశ్వర, పీవీఆర్, పాలమూరు విష్ణువర్ధన్, ఎవరైనా సరే సీనియర్, నాకు ఎవ్వరు ఏ పార్టీ అని కాదు, ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మనం చైర్మన్ మహిళ వచ్చింది కాబట్టి ఆ మహిళను తను బయటికి రాగలిగి తను మాట్లాడగలిగేటటువంటి సమస్యల్ని తను స్వయంగా తనే తీర్చేటటువంటి ఒక మహిళను ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను. చూసినాం కదా, ఒక మహిళ ఆవేదన. దాదాపు ఈ జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, రాష్ట్రంలో ఎక్కడైనా కావచ్చు, మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించండి. కేవలం నామమాత్రంగా కాకుండా మహిళలు వారు ఎన్నుకున్నటువంటి పదవుల్లో 5 సంవత్సరాల కాలం పూర్తిగా ఉండేటట్లు వారిని ఎంకరేజ్ చేయండి, వారిని ప్రోత్సహించండి అని చెప్పేసి మహిళా నాయకురాలుగా వరలక్ష్మి కోరుతా ఉన్నారు. అదేవిధంగా షాద్నగర్ నియోజకవర్గం ప్రస్తుతానికి బీసీ ఎమ్మెల్యే ఉన్నాడు. అదేవిధంగా బీసీ నినాదం బలంగా వెళ్తున్నటువంటి క్రమంలో ఒక బీసీ మహిళకు చైర్మన్ పదవిని ఇస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు రాజకీయంగాను సామాజికంగాను ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వరలక్ష్మి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లీశ్వర్తో ఉదయ్, విశ్వం టీవీ, షాద్నగర్.